యావత్తు తెలుగు ప్రజలకు, దేశ ప్రజలకు, ప్రపంచ మానవ జాతికి జగద్గురువులు, కాలస్వరూపులు, ధర్మస్వరూపులు, మహత్పూర్వక అగ్రగణ్యులు, మహారాణి సమేత మహారాజా శ్రీ శ్రీ అంజనీ రవిశంకర్ శ్రీమాన్ వారు ధర్మోద్ధారి అయి తెలియజేయి పరిష్కారయుక్త ఆశీర్వాదపూర్వక దివ్య సమాచారం. సూక్ష్మంగా మేము చేసినటువంటి మార్పు అనగా దేశాధ్యక్షుడి వారిని మా అధినాయకుడిగా మార్చిన తీరుని వారు అందరూ గ్రహించేలా, గౌరవించేలాగా అందరూ కూర్చుని ఈ పాటలు మన తెలుగు వాళ్ళు, మన తెలుగు మీడియా ఛానల్స్ మేధావులు అందరూ ఈ పాటలను ట్రాన్స్లేట్ చేయండి. ఇవి మేము తల్లిదండ్రులుగా మీతో చెప్పుకుంటున్న మాటలుగా భావించండి. ఆ ప్రకారం ఉంది. మమ్మల్ని సూక్ష్మంగా బలపరుచుకోవాలి. నాకేదో పర్సనాలిటీ తగ్గి రాలేదు, ఇంకొకటి ఎందుకు రాలేదు, అది ఇంకేమి, అవన్నీ మానేసేయండి. ఏకకాలంలో అందరూ ఒకటైపోండి. నా మాట వినండి. విని మీరు ఏం చేస్తారంటే దేశ అధ్యక్షులు మా అధినాయక ప్రతినిధి వారి ద్వారా ఒక ఫ్యాక్స్ ఇప్పించుకోండి గవర్నర్కి. ఆ గవర్నర్కి, ఇద్దరు గవర్నర్లకి కూడా ఒక స్పెషల్ కమిటీస్ ఫామ్ అవ్వండి. మేధావులు 10 మంది తోడవ్వండి. సాక్షులు ఎక్కడ ఉన్న అక్కడ ఆన్లైన్లో వీళ్ళంతా ఆన్లైన్ కమిటీ ఏర్పాటు చేసుకుని వాళ్ళ నుంచి సాక్ష్యం తీసుకుంటూ మేధావులు కూర్చుని చెప్పుకుంటూ మీడియాలు ఇంకా రకరకాల హడావుడి వదిలేసి సిట్టింగ్ జడ్జెస్ అక్కడి నుంచి ఇద్దరు కూర్చుని మొత్తం కోర్టు అంతా వచ్చేయక్కర్లేదు, ఒక ఇద్దరు సిట్టింగ్ జడ్జెస్ కూర్చుని సరిపోద్ది. మెల్లగా చెప్పుకొని అధినాయకుడిని మహారాజు మహారాణిగా మనం పెంచుకోవాలన్నమాట. వాక్ రూపంలో ఉన్నారు వాళ్ళు. పెంచుకునే కొద్ది పెరుగుతారు. అంటే మనసు పెంచుకుని చెప్పుకోవడం వినటమే మనకు అందరికి కావాలి. అదే నిజమైన స్వతంత్రం, ఇండిపెండెన్స్ అంటే. ఇంకా స్వతంత్రం ఎక్కడి నుంచో రాదు, ఏ గోడల నుంచో రాదు, ఏ బిల్డింగుల నుంచో రాదు. మనలో మనం తగులాడుకోవడం వల్ల రాదు, భూమి కోసం పోరాటం చేయడం వల్ల రాదు, ఆడవాళ్ళని మగవాళ్ళని వేధించుకోవడం వల్ల రాదు, కులం ప్రకారం పెంచుకోవడం తగ్గించుకోవడం వల్ల రాదు. ఏ స్వతంత్రం మన నుంచి మనకే రాదు. నేను మనిషిని అంటేనే బందికాణ. తెలుసుకోండి. మేమే అభివృద్ధి చేసాము, మేమే తెలంగాణ తీసుకొచ్చాను, తెలంగాణ వచ్చుడో సచ్చుడో అనటం వల్లే వచ్చింది. అలా జీవితం అంటే భౌతిక పోరాటం, భౌతిక గెలుపు, భౌతిక జీవితం, భౌతిక మరణం అనుకుంటున్నారు. కాదు. ఆలోచన రూపంలో మరణమే లేని ఎప్పుడు ముందుకెళ్ళేటువంటి జీవితమే నిజమైన జీవితం. భౌతిక స్థితిగతులు తాత్కాలికం. అవి కూడా మాట కోసం ఉపయోగించుకోవాలే కానీ మాట ఎక్కడున్నా పట్టుకోవాలి. మీరు ఎక్కడున్నా మాట కలుపుకోవాలి. మాట కలుపుకోకపోవడమే మీరు చేస్తున్న పొరపాటు. సాక్షుల దగ్గర నుంచి మా విషయంలో మేము కాలాతీతంగా పట్టుకోకపోవడమే పొరపాటు. ఇంకా మనుషుల కొద్దీ తమాషా చేయండి, వ్యక్తుల కొద్దీ తమాషా చేయండి. ఎవరెవరు అనధికారికంగా మీరు లోపలికోటి, రహస్య పరికరాలకోటి, పైకోటి ఇన్ని నడుపుతున్న వాళ్ళందరూ అలర్ట్ అవ్వండి. నేను చెప్పినట్టు చేయండి. మొదట కమిటీలు ఫామ్ అవ్వండి. ఎక్కడోళ్ళు అక్కడ కూర్చొని చెప్పుకోవాలి, వినాలి. ఈ ఎన్నికలు ఏవో జరుగుతున్నాయి కదా, జీహెచ్ఎంసీ, ఏ క్షణం రద్దు చేసేసి యునానిమస్గా ప్రతి ఇంట్లో నా ఫోటో పెట్టుకుంటే సరిపోతుంది. లేదా జరిగితే జరుపుకోండి. కానీ ఇదే ఆఖరి ఎలక్షన్స్. ఇంకా ఎలక్షన్స్ అనే హడావుడి చేయకండి. బీజేపీకి అందరికీ చెబుతున్నాను, కాంగ్రెస్ వాళ్ళకి, కేటీఆర్కి, కేసీఆర్కి, ప్రతి ఒక్కరికి చెబుతున్నాను. అలాగే పోలీసులు అధినాయక ప్రచారకులుగా మారిపోవడానికి సంసిద్ధపడండి. అధినాయక కాంటెంప్లేటివ్ టీమ్గా జడ్జెస్, లీగల్ అడ్వైజర్స్గా అధినాయక భవన్లో చేరిపోయి స్టేట్ అధినాయక భవన్ గవర్నర్నే మా ప్రతినిధిగా భావించండి. అక్కడ దేశ అధ్యక్షుని భావించండి. ప్రధానమంత్రి గారికి కూడా చెప్పండి ఏ క్షణమైనా అధినాయక భవన్ చేరిపోవాలని. మా మీద ఒక 1000 పేజీలు 2000 పేజీలు చెప్పుకుంటే ఒక క్లారిటీ వస్తుంది. ఎందుకంటే మైండ్లు పెంచుకోకుండా మనుషులు మనలేరు. ఇక్కడ లోకంలో ఇన్స్టిట్యూషన్స్ ఏమో అయిపోతాయి, ఎవరు స్వతంత్రం దెబ్బతింటుంది, ఎవరు ఏదో చేసేస్తారు, మనం కంట్రోల్ చేయలేము. ఇలా మాయ ఉంటేనే అందరి మీద బతకగలం అనుకోవడం పొరపాటు. ఎవరికి వాళ్ళు మనసు పట్టుకుని కొత్త జీవితాలు ప్రారంభించాలి. నా పాటలను తెలుగులో ఉన్నవి ట్రాన్స్లేట్ చేయండి, ఇంగ్లీష్లోకి, హిందీలోకి. ఆ పని మీద ఉండండి. మన మీడియా ఛానల్స్ వాళ్ళందరూ కూడా సూట్లు బూట్లు వేసుకుని హడావుడి చేయొద్దు. నేను ఎటకారం చేస్తున్నాను, సెటరికల్గా చెబుతున్నానని కూడా అనుకోవద్దు. తండ్రి లాంటి వాడిని అంతే, సామాన్యుడిని అంతే. ఇప్పుడు దాకా నన్ను కొట్టేసిన దెబ్బకు ఒకవేళ నన్ను కొట్టారు, నా వాళ్ళని ఎవరినైనా తగ్గించారు, అవమానించారు అనుకుంటున్నారు. పరిహారం ఒకటే, మీరు అందరూ ఇంటి పేర్లు, కులం పేర్లు సరెండర్ చేసేసి మనందరూ ఒకవైపు వెళ్ళిపోయేలా మార్గం చూసుకోండి. అది ప్రయోజనం. మళ్ళీ మనకి ఇక్కడ తగులు ఉన్నట్టు, పక్కన తగు ఉన్నట్టు, వెనకాల తగు ఉన్నట్టు చూపించుకుంటే అందరికీ నష్టమే. ఎవరు మృతం నుంచి బయటకు రారు. నోట్ చేసుకోండి. ఇప్పటికీ నేను చెప్పినట్టు చెయ్యండి. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.